యేసుక్రీస్తు వారి నామమునందు మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి ఇష్టపడదాం. గడిచిన ఆదివారంలో మీకు నేను తెలియపరిచిన రీతిగా ప్రకటన గ్రంథ ధ్యాన శీర్షికను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క 2025 ముగింపు నెలలో నవంబర్ మాసం, డిసెంబర్ మాసం, ఈ 2 నెలలతో మనం ఈ యొక్క సంవత్సరాన్ని ముగించబోతుండగా మరికొన్ని నెలల్లో అనగా రానున్న 2 నెలల్లో మనము నూతన సంవత్సరముల దయాకిరీటాన్ని మనం కలిగి ఉండబోతుండగా ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ప్రకటన గ్రంథం నుండి కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మనము నేర్చుకొని తెలుసుకొని మనము బలపడి ప్రభు యొక్క కృపకు ఆశీర్వాదాలకు పాత్రులుగా ఎంచబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాల శీర్షికను నేను ప్రారంభిస్తూ ఉన్నాను. కొన్ని పరిస్థితుల గుండా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. వాస్తవానికి మనకున్న 66 పుస్తకాలలో ఆదికాండం ప్రారంభ గ్రంథం, అన్నిటికీ ప్రారంభం ఆదికాండం. ఆదికాండంలో అన్నిటికీ ప్రారంభాన్ని చూస్తాం. జీవానికి, పుట్టుకను, మరణమును, పాపము, ద్వేషము, అన్నిటికీ కూడా అంటే దేవుడు కూడా ఆదికాండంలోనే కనిపిస్తాడు. కాబట్టి అన్నిటికీ కూడా ప్రారంభ గ్రంథం ఆదికాండం అయితే, ప్రకటన గ్రంథం అన్నిటికీ ముగింపు గ్రంథం. అన్నిటిని ముగించేస్తుంది. అనగా ఈ యొక్క సృష్టిని కూడా ముగించే గ్రంథం. ఇదిగో పాతలు గతిస్తాయి, సమస్తము నూతనం అవుతాయి అన్న ప్రకటన చేసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. నూతన ఆకాశము, నూతన భూమి, ఆ యొక్క నూతనత్వంలోనికి ప్రవేశించేటటువంటి మార్గం గుండా నడిపించే గ్రంథం ప్రకటన గ్రంథం. కాబట్టి ఆది కాండము అన్నిటికీ ప్రారంభాల గ్రంథం అయితే, ప్రకటన గ్రంథం అనేది అన్నిటికీ ముగింపు గ్రంథం, సమస్తాన్ని ముగించేది. కాబట్టి ఈ యొక్క ముగింపు గ్రంథం నేటి క్రైస్తవ సమాజం అనేది చదవాలి, వినాలి, ధ్యానించాలి. మనము 66 పుస్తకాలలో 65 పుస్తకాలు మనం ఎక్కువగా తరచుగా ధ్యానిస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ ఎందుకనో మనలో చాలా మంది ప్రకటన గ్రంథం చదవడానికి, ధ్యానించడానికి, వినడానికి అంత ఆసక్తి చూపించారు. గల కారణం ఏమిటంటే మన మధ్య ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలు. ఎందుకంటే అపవాది మనల్ని ఒక సత్యం వైపు నడిపించడానికి ఎప్పటికీ కూడా మనకు సహకరించదు, సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరించదు. కాబట్టి ఎప్పుడూ కూడా అబద్ధం వైపు నడిపించడానికి, ఒక కాలయాపన కలిగిన జీవితాన్ని క్రైస్తవులు గడిపేస్తూ స్టిల్ ఈ రోజుకి కూడా వారు పాపములో ఉండేటట్టుగా చేస్తుంది అపవాది. అందుకని 66 పుస్తకాలు మనం చదివితే అంత పెద్ద ప్రాబ్లం అపవాదికి లేదు. కానీ ప్రకటన గ్రంథం చదివే వారితోనే అపవాదికి పెద్ద సమస్య. అందుకని నేటికి కూడా చాలా మంది ప్రకటన గ్రంథం చదవడానికి కానీ, వినడానికి కానీ అంత ఆసక్తి చూపించరు అన్నమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథం మనల్ని కొన్నిసార్లు భయపెడుతుంది, ప్రకటన గ్రంథం మనల్ని సరిచేస్తుంది, ప్రకటన గ్రంథం మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రకటన గ్రంథం రాకడ కొరకు సంభవించబోయే అనేకమైనటువంటి సమాచారాన్ని చాలా విపులంగా వివరిస్తుంది. ఈ భూమి మీద ఇప్పటికీ కూడా ఏవైనా విపత్తులు రావడం కానీ, లేకపోతే యుద్ధాలు సంభవించడం కానీ, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథ ఆధారముగానే జరుగుతున్నాయి. నమ్మిన వారు అలివి చెప్తారా? ప్రకటన గ్రంథం క్రైస్తవుడు తెలుసుకుంటే గనక జరగబోయే భవిష్యత్తు వైపు అతనికి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. అంటే రేపు ఏమి సంభవిస్తుంది అన్న దిగులు ఉండదు, ఎలాంటి పరిస్థితులు భూమి మీద జరుగుతాయి అన్న దిగులు ఉండదు. ఎందుకనగా క్రైస్తవుడికి ప్రకటన గ్రంథం ఇవ్వబడింది. అది ఒక అద్భుతమైన గ్రంథం. ఇది పరలోక దర్శన గ్రంథం. యోహాను అని పిలువబడుతున్న అపోస్తలుడు పద్మాసు దీపములో దేవుని సముఖములో ఈ దినమున అనగా ప్రభు దినము నాడు పొందుకున్నటువంటి ఆ యొక్క దర్శన గ్రంథమే ప్రకటన గ్రంథము. కాబట్టి అది స్వయంగా యోహాను స్వయంగా పరలోకానికి చేర్చబడ్డాడు. ఆ దర్శనములో అనేకమైనటువంటి విషయాలను అతడు కనులారా చూచి దానిని అతనికి తెలిసినంత
మట్టుకు దానిని గ్రంథస్థం చేశాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో సంగమ, ఈ అంత్య దినాల్లో మనం ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని చదవాలి, మనం ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి, మనం ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని వినడానికి ఇష్టపడాలి. 65 పుస్తకాలు చరిత్ర అంతా కూడా జరిగిపోయినటువంటి చరిత్రగానే ఉంటుంది. కానీ ప్రకటన గ్రంథం అనేది జరగబోయేది, జరుగుతూ ఉంది, వర్తమానంలో జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఈ విషయాలు క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక ప్రశ్న అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి, వాక్యం మీద మనసు పెట్టడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున మనము అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేసుకుంటే చాలా మంది కూడా చాలా రకాలైనటువంటి వివరణలు ఇస్తూనే ఉన్నారు. యుగాంతం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు నేడు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చాలా విషయాలు కూడా యుగాంతం యొక్క సమాచారాన్ని మనము అధ్యయనం చేస్తూనే ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా విషయాలు ఆయన జీవించిన కాలంలో, లేకపోతే ఆయన పరిచర్య కాలము అని పిలువబడే 3.5 సంవత్సరాల పరలోక రాజ్య ప్రకటన పరిచర్య కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు యుగాంతం గురించిన సమాచారం, అంత్య దినాల గురించిన సమాచారం చాలా స్పష్టంగా ఆయన తెలియపరిచాడు. ఈ యొక్క సమాచారం మీరు 3 భాగాలు చేయాలి. ఏంటి ఆ సమాచారం అంటే, అంత్య దినాల్లో జరగబోయే కొన్ని సూచనలు ఉంటాయి. అందులో ఒకటి యూదులకు ఇవ్వబడిన సూచనలు వేరు, రెండవది క్రైస్తవులకు ఇవ్వబడిన సూచనలు వేరు, మూడవది అన్యులకు, సర్వలోకానికి ఇవ్వబడుతున్నటువంటి సూచనలు. కాబట్టి యుగాంతములో అంత్య దినాలలో ఇవి అంత్య దినాలండి, ఎండింగ్ డేస్ అంటారు. అంటే ఈ యొక్క ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి, ప్రవచన గ్రంథంలో తెలియపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన రీతిగానే అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. యూదులకు సంభవించినటువంటి సూచనలు కొన్ని చెప్పాడు. అవి ఏమిటనగా, వారందరూ కూడా ఒక చోట సమకూర్చబడతారు. రెండవది, ఎవరు సమకూర్చబడతారు? యూదులందరూ కూడా ఒక చోటికి వస్తారు. క్రీస్తు శకం 70లో ఆ యొక్క రోమ సామ్రాజ్యము చేత చల్లా చెదరైపోయినటువంటి డయస్పొరా అని పిలువబడుతున్నటువంటి యూదులందరూ కూడా, అనగా డయస్పొరా అనేటువంటి మాటకు అర్థం ఏమిటనగా, యూదులు హింసాకాండం బట్టి, ఇశ్రాయేలీయులు ఆ యొక్క హింసను బట్టి రోమిల చేతుల్లో నుండి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకు కూడా వారు చల్లా చెదరైపోయారు. ఇలా చల్లా చెదరైపోయినటువంటి వారిని డయస్పొరా అంటారు. యాకోబు రాసిన పత్రిక ఇలా చల్లా చెదరైపోయినటువంటి వారి కొరకు రాయబడినటువంటి పత్రిక. ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వారిని ఉద్దేశించి రాయబడినటువంటి పత్రికలు సాధారణ పత్రికలు, అనగా పేతురు రాసిన ఆ యొక్క 2 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు, ఒకటి యూదా పత్రిక, యాకోబు పత్రిక. ఇవన్నీ కూడా ఇన్ జనరల్ ఎపిస్టల్స్ ఫ్రమ్ ద బైబిల్. మనము బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి పత్రికలుగా, ఉత్తరాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి యూదులు చల్లాచెదరైపోయారు, ప్రపంచంలో నలుమూలలు వెళ్ళిపోయారు. భారతదేశంలో కూడా చాలా మంది యూదులు ఉన్నారు, ఆఫ్రికాలో కూడా చాలా మంది యూదులు ఉన్నారు, అమెరికాలో కూడా చాలా మంది యూదులు ఉన్నారు, ఇజ్రాయెల్లో కూడా చాలా మంది యూదులు ఉన్నారు, ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది యూదులు ఉన్నారు. ప్రతి ఖండంలో కూడా యూదులు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఏమయ్యారు అనగా, క్రీస్తు శకం 70లో వారికి వచ్చిన హింసను బట్టి వారు చల్లా చెదరైపోయారండి. అయితే వారిని ఉద్దేశించి యేసు ప్రభువు వారు ఏమన్నారనగా, అంత్య దినాల్లో వారందరూ కూడా ఒక చోటు సమకూర్చబడతారు. సమకూర్చబడి వారు ఏం చేస్తారు అనగా, వారు కోల్పోయిన దేవాలయాన్ని, వారు కోల్పోయినటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను ద్వారా కట్టబడిన ఆ యొక్క దేవాలయము నెబుకద్నెజరు ద్వారా కాల్చివేయబడినప్పుడు, దాన్ని తొలగించబడినప్పుడు, మరలా హేరోదు కాలంలో 2వ మారు కట్టబడిన దేవాలయం ఏదైతే ఉందో అది మరలా రోమా సామ్రాజ్యము ద్వారా కూల్చివేయబడినప్పుడు, పాడు చేయబడినప్పుడు, కాల్చివేయబడినప్పుడు ఇప్పుడు అక్కడ దేవాలయము అనేది లేదు. కాబట్టి ఆ యొక్క దేవాలయాన్ని మరలా వారు కడతారు, అది సూచన. రెండవది, వారు కట్టబడిన దేవాలయంలోనికి ఒక నిషిద్ధమైన, లేకపోతే ఒక అపవిత్రమైన దానిని వారు ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించినప్పుడు అదే దేవుడుగా ఆరాధించబడుతుంది, అదే అంత్యక్రీస్తు. అయితే ఈ సమాచారము యూదులు నమ్మరండి, ఈ సమాచారము వారు అంగీకరించారు. ఎందుకంటే ఇది చెప్పింది వారు అంగీకరించని, వారు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి అందుకనే వారు నమ్మరు. కానీ
అంత్యక్రీస్తునే వారు మెస్సయ్యగా వారు ఆరాధిస్తారు. యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తునే ప్రభువుగా వారు పూజిస్తారు. అవి జరగబోతున్నాయి అనేటువంటి సూచనలు యూదులను ఉద్దేశించి యేసు ప్రభువు చెప్పారు. మరి క్రైస్తవులకు సంబంధించిన అంత్య దినాల సూచనలు ఏమిటంటే అవి వేరు. అన్ని కలిపేయకండి, మిక్చర్ లాగా చేయకండి, కడుపు పాడవుతుంది. సత్యం మనకు తెలియదు, దేనికి దాన్ని సెపరేట్ చేసేయాలి. యూదులకు ఇవ్వబడిన సూచనలు అవి. వారి జీవితంలో జరుగుతూ ఉంటే అమ్మ ప్రభు రాకడ సమీపంగా ఉందా, అయ్యో దేవుడు త్వరగా రాబోతున్నాడా అనే భయం మళ్ళీ పుట్టడానికి యూదుల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలులారా, మీలో ఇవి సంభవిస్తాయి అనే విషయాన్ని యేసు ప్రభువు తెలియపరిచాడు. మరి క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులకు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. అంత్య దినాల్లో ఏం జరుగుతాయంటే ఆ విషయాలు అపోస్తలుడైన పౌలు కూడా తన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడండి. అందులో ఏమవుతుంది అనగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంఘాలు చీలిపోతాయి, సంఘాలు పాడైపోతాయి, సంఘాల పునాదులు ఏమైపోతాయి అనగా తగిలిపోతాయి, సంఘాలు సినిమా థియేటర్లు అయిపోతాయి, సంఘాలు పెళ్లి మండపాలు అయిపోతాయి, సంఘాలు వ్యాపార మందిరాలు అయిపోతాయి, సంఘాలు దొంగల గృహంగా మారిపోతుంది. కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసులు భ్రష్టులైపోతారు, వారి యొక్క విశ్వాసం నుండి వారు తొలగిపోతారు. ఈ రోజున వారికి ఉన్న భక్తిని రేపు కొనసాగించలేరు, ఈ రోజు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని రేపు భవిష్యత్తులో ఆ యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించలేరు. కాబట్టి వారు జాగరులై వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే ఏమవుతుంది అనగా అపవాదితో పాటు వారిని కూడా భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, నేను మొదటిలో ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యానో, ఎప్పుడైతే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఎప్పుడైతే నేను కన్వర్ట్ అయ్యి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన దర్శనము ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై సువార్థికునిగా మారాను, చనిపోయినంత వరకు కూడా, అప్పుడు మొదలుకొని చనిపోయినంత వరకు కూడా నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. ఎక్కడా కూడా అక్కడ మారిన వ్యక్తిని ముగింపు వరకు కూడా వెనుక తిరగలేదు, వెనుకున్న వాటిని చూడలేదు, నా పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, నా భ్రష్ట జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, నేను తక్కిన దానిని తిరిగి నేను తినలేదు అని సాక్ష్యాన్ని పలికాడు. కాబట్టి క్రైస్తవుల్లో కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. దేనికనగా అంత్య దినాలకు. ఏంటి అనగా వారు విశ్వాస ఘాతుకులు అయిపోతారు, ధనాపేక్షకులు అయిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి సూచనలు కావండి. ఆ ధనాపేక్షకులు అయిపోవడము, విశ్వాసఘాతుకులు అయిపోవడము, సంఘాలను పాడు చేయడం అనేది వారు ద చిల్డ్రన్ ఆఫ్ సాటన్ అనగా వారు సాతాను యొక్క పిల్లలే కానీ దేవుని పిల్లలు కానే కారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు గోధుమలేమిటో, గురుగులు ఏమిటో, మేకలేమిటో, గొర్రెలేమిటో, గుర్రాలేమిటో, గాడిదలేమిటో అర్థమవుతుందా? వేరియేషన్ చూడడానికి అన్ని కూడా ఒకలాగే ఉంటాయి. కుక్కలేవో నక్కలేవో అన్ని కూడా చూడడానికి ఒకలాగే ఉంటాయి. కానీ దేవుడు వాటిని వేరు చేస్తాడు. ఎక్కడ నుండి వేరు చేస్తాడు? సంఘము అనేటువంటి మందలో నుండి, సంఘము అనేటువంటి పొలంలో నుండి దేవుడు దాన్ని అక్కడే ఆయన ప్రక్షాళన చేసి, ఓకేనా, సంఘము ఎత్తబడడానికి మునిపే, ప్రభు రాకడ రావడానికి మునిపే సంఘము ప్రక్షాళన చేయబడుతుంది. ఈ ప్రక్షాళన వైపే సంఘము నడిపించబడుతుంది. ఆమె చెబుతారా? మీరు భౌతికమైన ఆశీర్వాదాలు పొందడానికి సంఘము కాదు, మీరు ఆధ్యాత్మికమైన మేలులు పొందుకోవడానికే సంఘం అనేది స్థాపించబడింది. ఎందుకంటే క్రైస్తవులుగా మనకంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతున్న వారు, మనకంటే ఎక్కువగా బలులుగా ఘనతలు, బలాలు, బలగాలు పొందుకున్న వారు లోకంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అందుకొరకు మనం పిలవబడలేదు. మనం వారి నుండి వేరైపోయి నిత్య జీవాన్ని పొందుకోవడానికి, నిత్యత్వాన్ని పొందుకోవడానికి, ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక అందమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మన సంఘముగా ఆయన సమకూర్చాడు. ఈ ప్రక్షాళనలో గోధుమలేమిటో, గురుగులేమిటో వేరైపోతాయి. తరువాత మేకలు, గొర్రెలు వేరైపోతాయి, గుర్రాలు, గాడిదలు వేరైపోతాయి, కుక్కలు, నక్కలు వేరైపోతాయి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అనగా ఇవన్నీ చూడడానికి ఒకలాగే ఉంటాయి. ఒకలాగే ఉంటాయి. నక్కను చూసి కుక్క అనుకున్నా, కుక్కను చూసి నక్క అనుకున్నా, గాడిదను చూసి గుర్రం అనుకున్నా, గుర్రమును చూసి గాడిద అనుకున్నా చాలా ప్రమాదం. అందుకే మనము ఆ యొక్క విజ్ఞత, ఆ యొక్క వివేచన, ఆ యొక్క ఆలోచన కలిగించే ఏకైక గ్రంథము ప్రకటన గ్రంథము. ఆమె చెప్తారా? అందుకే ప్రకటన గ్రంథాన్ని చాలా బలంగా చెప్పాలి, ప్రకటన గ్రంథాన్ని చాలా ఆసక్తితో వినాలి, ప్రకటన గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి, ప్రకటన గ్రంథాన్ని అల్లాటప్పగా దాన్ని ధ్యానించి కాలయాపన చేసే గ్రంథం అయితే కానే కాదు. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు గ్రంథము, భవిష్యత్తులో జరగబోయే చారిత్రాత్మక గ్రంథము, ప్రవచనాత్మకమైన గ్రంథము. కాబట్టి చరిత్రను మనం తెలుసుకోవడానికి, ఈ ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని ధ్యానించడానికి ఎక్కువగా నేటి సంఘాలు ఆసక్తి చూపించాలి. ఇంకా ఎంతకాలం అబ్రహాం విశ్వాసానికి తండ్రి కాబట్టి నువ్వు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఇంకా ఎంతకాలం మీరు వింటారు? ఇంకెంతకాలం దానినే ప్రకటన చేస్తారు? మీరు విశ్వాసులే కదా, మరలా
మీరు విశ్వాసాన్ని పొందుకోండి అని వితౌట్ క్లారిటీ, ఒక రకమైన అర్థరహితమైనటువంటి అంశముతో అనగా అది ఇంకా మనకు అర్థం కాలేదంటే అంతకంటే దౌర్భాగ్యము మన క్రైస్తత్వంలో లేనే లేదు. కాబట్టి మనందరమే విశ్వాసులమే, మనందరము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవారమే, మనం పిలువబడిన వారమే. కానీ పిలువబడిన వారము మనం ఏం చేయాలి? కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. యూదులకు కొన్ని సూచనలు ఇచ్చాడు దేవుడు, వారిని నమ్మరు. రెండవది, క్రైస్తవులకు దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా నమ్మాలి. మూడవది, అన్యులకు కూడా దేవుడు ఇచ్చాడు కొన్ని సూచనలు. దేని కొరకు? అంత్య దినాలు ఎలా ఉంటాయి, యుగాంతంలో ఏం జరుగుతుంది, చివరి దినాలు ఏమవుతాయి. పౌలు వారు చెప్పారు, యేసు ప్రభువు వారు చెప్పారు. ఏం చెప్పారండి? ఇతరుల విషయంలో, అన్యుల విషయంలో ఏమన్నాడు? విపత్తులు వస్తాయి, ఓకే, ప్రమాదాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, వరదలు వస్తాయి, కరువు వస్తుంది, కరువు తాండవిస్తుంది, తరువాత అన్యాయం, అక్రమం, దౌర్జన్యం భూమి నిండా నిండిపోతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి ఉద్దేశించి చెప్పాడు యేసు ప్రభు అంటే అది అన్యులను ఉద్దేశించి చెప్పాడు. అయితే ఈ అన్యులు కూడా దాన్ని స్వీకరించారు. వారేమంటారు? కర్మఫలం అంటారు. అంటే మనం చేసుకున్న దానికి మనకు వస్తున్నటువంటి పరిణామాలు ఇవి అని వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకొని భవిష్యత్తులో ఏమవుతారో విషయాన్ని మర్చిపోతారు. కానీ ఇక్కడ యూదులకు, వినండి, ఇక్కడ యూదులకు ఇటు అన్యులకు మధ్యలో ఎవడున్నాడు? క్రైస్తవుడు ఉన్నాడు. యూదులకు ఈ సమాచారం చెప్పవలసిన బాధ్యత క్రైస్తవుడికే ఉంది, అన్యులకు ఈ సమాచారం చెప్పవలసిన బాధ్యత క్రైస్తవుడికే ఉంది. కాబట్టి క్రైస్తవుడు ప్రకటన గ్రంథ ప్రచార వారధి. ఆమె చెప్తారా? క్రైస్తవుడు ప్రకటన గ్రంథ ప్రచార వారధి. దాన్ని ప్రకటించవలసిన వాడు ఎవరు అనగా క్రైస్తవుడే. మరి ప్రకటించేవాడు అన్ని విషయాలలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలా లేదా? పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇది గొప్ప ధన్యత. అందుకే 65 పుస్తకాలలో ఏ పుస్తకానికి ఇలాంటి టైటిల్ ఇవ్వలేదండి. ఏ టైటిల్ అది? ఏ టైటిల్ అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనానికి ఇవ్వబడిన టైటిల్ ఏ గ్రంథానికి పరిశుద్ధుడైన దేవుడు రాయించలేదు. ఏంటా టైటిల్? ఏంటా ఆధిక్యత? ఏంటా విషయం అంటే 3వ వచనం చదవండి గట్టిగా. ఎవరైనా ఎవరో ఒకరు చదవండి. సమయము సమీపించినది, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతల గురించి రాయబడింది. ప్రకటన గ్రంథంలో 7 ఆశీర్వాదాల గురించి రాయబడింది. ఇంగ్లీష్లో ధన్యతని బ్లెస్డ్ వన్ అంటారు, అంటే ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ఎవరు? ప్రకటన గ్రంథం ప్రకారం 7 ఆశీర్వాదాలు, 7 ధన్యతలు రాయబడ్డాయి. అందులో ప్రథమైనటువంటి ధన్యత, ఆశీర్వాదం ఏమిటి అనగా ఈ ప్రకటన గ్రంథ వాక్యాలు చదువువాడును వినువాడును గైకొను వాడును ధన్యుడు అని రాయబడిన ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి 7 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 7 పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ యొక్క 7 పేర్లు అంటే జాగ్రత్తగా వినడానికి ఇష్టపడండి. నంబర్ 1, దీనిని అపోకలిప్స్ అనేటువంటి పదం, గ్రీక్ పదంలో ఉపయోగించిన పదం అది. అపోకలిప్స్ అనగా ముసుగు తొలగించబడింది, భ్రమ పోయింది, మబ్బులు విడిపోయారు, బయలుపరచబడింది సత్యం అని అర్థమిచ్చే పేరు ఈ ప్రకటన గ్రంథానికి ఉన్నది. రెండవది వెల్లడి చేయబడింది, రెవల్యూషన్ అంటే రివీల్డ్, అంటే అది ప్రకటింపబడింది, బయలుపరచబడింది, వెల్లడి చేయబడింది అనే భావన. కాబట్టి ప్రకటన గ్రంథానికి ముసుగు తొలగించిన గ్రంథం, వెల్లడి చేయబడిన ప్రత్యక్షత గ్రంథం. అయితే ఏంటి వెల్లడి చేయబడింది అంటే 2 విషయాలు, జాగ్రత్తగా వినాలి. 2 విషయాలు. నంబర్ 1, భవిష్యత్తులో జరగబోయే రహస్య విషయాలను ఈ ప్రకటన గ్రంథం వెల్లడి చేస్తుంది. రెండవది, దేవుని ప్రణాళికను వెల్లడి చేసింది. ఈ ప్రకటన గ్రంథంలో 2 ఉంటాయి. ఒకటి, భవిష్యత్తులో జరగబోయే రహస్యాలు ఉన్నాయి. రెండవది, దేవుని ప్రణాళికలు ఉన్నాయి. అందుకే you should read and you should listen and you should meditate the words from the book of Revelation. దీని మీద మనసు ఉంచాలి. ఇంతవరకు చాలా కార్యాపన చేసేసింది సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అజ్ఞాన దశను చూసి జాలిపడి మన యందు అపారమైన కృపను కనపరుస్తున్నాడు.
అందుకే సమయం లేదు. We don't have that much good time. We all are closing to death. We are going to ending. మనం ముగింపులోకి వెళుతున్నాం. మనము చివరి దశలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనము బలపడాలి, బ్రతకాలి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న భవిష్యత్తు ప్రణాళిక విషయాలు మనకు తెలియాలండి. కరోనా రాబోతుంది అని చెప్తే మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా? వరదలు వస్తున్నాయని రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? ప్రకటన గ్రంథం కూడా ఆధ్యాత్మికమైన జీవితానికి అలర్ట్. మేలుకో, మేలుకో. ఆధ్యాత్మికంగా నువ్వు నిద్రపోవద్దు. ఆధ్యాత్మికంగా నువ్వు మేలుకో. భవిష్యత్తు ఏమిటో నువ్వు తెలుసుకో. అలా తెలియపరచడానికి దేవుడు గొప్ప కృపను చూపించిన గ్రంథ రూపంలో చూపించినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. రెండవ పేరు దీనికి ఏమిటంటే ద రెవల్యూషన్ టు జాన్, అనగా యోహాను అనేటువంటి అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి దర్శన గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం. మూడవది దీనికి పేరు ఏమిటనగా ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన గ్రంథం అని దీనికి పేరు. ఎందుకనగా ఈ యొక్క గ్రంథంలో భవిష్యత్తు గురించిన సమాచారం ఉంది. రెండవది అంత్యకాలంలో జరగబోయే అనేక సంఘటనల వివరాలు, తీర్పులు, చివరిగా యేసుక్రీస్తు యొక్క అంతిమ విజయం గురించిన ప్రవచనాత్మక సందేశాలు, వివరణలు ఈ యొక్క గ్రంథంలో తెలియపరచబడింది. నాలుగో పేరు ఏమిటనగా దర్శన గ్రంథం, అంటే ద బుక్ ఆఫ్ విజన్. అంటే అది దర్శనం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కళ వేరు, స్వప్నం వేరు, దర్శనాలు వేరు. వీళ్ళు చాలా మంది నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది అంటారు. ఏంటి దర్శనం అంటే? దర్శనం అంటే లిటరల్ గా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, లిటరల్ గా నువ్వు ఆ ప్రాంతాన్ని చేరుకోవాలి. లిటరల్ గా నీ బాడీ ఇక్కడ ఉండకూడదు. నువ్వు కూడా ఆత్మ మహిమ శరీరాన్ని దాచి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అయితే మనకు వస్తుంది ఏమిటి? స్వప్నాలే, కళలే. కానీ అది దర్శనాలు కానే కాదు. దర్శనము అంటే నీవు అక్కడికి చేర్చబడాలి, ఆ ప్రాంతంలో నీ ఉనికి ఉండాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆ యొక్క దర్శనాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథం అంటే కంటి సాక్ష్యం ఉందన్నమాట. అంటే చూస్తున్నాడు భక్తుడు, గ్రంథకర్త రాసినటువంటి వ్యక్తి ఐ విట్నెస్ ఉంది. ఆయన ఏదో ఊహించింది కాదు, ఏదో బహు విచారంలో వచ్చిన కళల గ్రంథం కాదు ఇది. ఇది దర్శన గ్రంథమే. ఐదవది ఏమిటనగా దీనికి ఇవ్వబడిన గ్రంథం పేరుకి లేకపోతే పేరు ఏమిటనగా ఐదవ పేరు ఏమిటనగా ద బుక్ ఆఫ్ హార్డ్, అంటే కఠినమైన గ్రంథం ఇది. ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ హార్డ్. ఇందులో ఉన్న అనేక గుర్తులు, సింబల్స్ అన్ని సింబాలికల్ గా రాయబడ్డాయి. అన్ని కూడా ఏదో మర్మంలాగా రాయబడ్డాయి. ఆ యొక్క సింబల్స్ అర్థం చేసుకోవడానికి కానీ దాని యొక్క వివరాలు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం అనేది కఠినమైన గ్రంథం, చాలా హార్డ్ గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చదివేవాడికి ఇబ్బందిగానే ఉంటుంది. అమ్మో ఎంత జరుగుతుంది, అలా జరుగుతుందని. బట్ యూ షుడ్ రీడ్, తప్పకుండా దాన్ని చదవాలి. ఎందుకు సింబాలికల్ గా రాశాడు దేవుడు ప్రకటన గ్రంథాన్ని అంటే దాని యొక్క చరిత్ర మీకు తెలియపరుస్తాను. యోహాను అపోస్తలుడు పద్మాసు దీపంలో క్రీస్తును ప్రకటిస్తున్నాడని రోమా సైన్యము ద్వారా బంధించబడినటువంటి ఒక ఖైదీ తను చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించడం మానేలేదు, దేవుణ్ణి గణపరచడం మానేలేదు, ప్రార్థన చేయడం మానేలేదు. తల మోకాలు మధ్యలో పెట్టుకొని, తొడ మధ్యలో పెట్టుకొని ఎప్పుడు నేను ఇక్కడ నుండి విడుదల పొందుతానా అని విచారించలేదు. అతడు ఎక్కడ ఉన్నా కూడా ఈ యోహాను అనబడిన అపోస్తలుడు దేవుని సన్నిధిని మరిచిపోకుండా ప్రార్థించేవాడు, స్తుతించేవాడు, ఆరాధన చేసేవాడు. ఇలాంటి క్రమంలో అతనికి ఒక దర్శనం వచ్చింది. అది కూడా ప్రభు దినము నాడు వచ్చింది, అనగా ఆదివారం ఆరాధనలో వచ్చింది, పునరుత్థాన దినము నాడు వచ్చింది, ఈస్టర్ సండే రోజున వచ్చింది. ఆ దర్శనంలో చూస్తున్న విషయాలను అతడు గ్రంథస్థం చేయమని పరిశుద్ధుడైన దేవుడు తెలియపరిచాడు. తను రాయాలని రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. దాన్ని గ్రంథస్థం చేయి, దానిని రాయు అని చెప్పాడు. కాబట్టి ఆ రాతను ఎలా రాశాడు అంటే ఒక మర్మంగా రాశాడు, కొన్ని సింబల్స్ ఉపయోగించాడు. 666 అనే ముద్ర అంటాడు, దానికి వేరే అర్థం ఉంది. తర్వాత 7 సంఘాలు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 నక్షత్రాలు, తర్వాత 7 ఆత్మలు, ఇలా 7 అనేది చాలాసార్లు మనకు అనిపిస్తుంది. 7 కొమ్ములు కదా, 7 అనేది చాలా 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 సందర్భాల్లో మనకు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ 7 అనే అంకెతోనే ముడిపడి ఉందండి. అంటే ఎన్ని రకాలుగా ఉందో మీకు నేను తెలియపరుస్తాను చూడండి. 7 అనేది 7 సంఘాలు,
7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, 7 తీర్పుల వరసలు 3 భాగాలు, తర్వాత 7 ఆశీర్వాదాలు లేదా 7 ధన్యతలు, 7 కొమ్ములు, 7 కన్నులు గల గొర్రె పిల్ల, 7 తలలు, 7 కిరీటములు గల మహాసర్పము, 7 తలలు గల క్రూర మృగము. 7 అనేటువంటి దీనిని కనుక మీరు చూస్తే దాదాపుగా 9 అంశాలు మీకు తెలియపరిచాను. దీనిని మీరు క్రమేపీగా ఏంటి ఆ 7 సంఘాలు, ఏంటి ఆ 7 తలలు గల క్రూర మృగము, ఏంటి ఆ 7 తలలు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు కనుక అధ్యయనం చేస్తే మీకు ప్రకటన గ్రంథం సులభంగా అర్థమైపోతుంది. అయితే యోహాను ఎందుకు ఇంత సింబాలికల్ గా రాశాడు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క పద్మాస దీపంలో యోహాను ఖైదీగా ఉన్నాడు, స్వతంత్రుడు కాదు, ఒక సైనికుడు కాదు, ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో పదవి కలిగిన వ్యక్తి కూడా కాదండి. అతడు ఒక ఖైదీ, ఒక ఆ రాజ్యం ప్రకారం ఆయన ఒక ద్రోహి. క్రీస్తుని సిలువేసిన రోమీల మీద తిరుగుబాటు చేస్తూ క్రీస్తు ఆ సిలువ మరణము పొందాడే కానీ ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, ఆయన సమాచారం ఇస్తూ ఆయన సజీవుడని ప్రకటిస్తున్నాడు, ఆయన దేవుడని ప్రకటిస్తున్నాడు, దైవ కుమారుడని ప్రకటిస్తున్నాడని ద్వేష భావముతో ఆ యొక్క యోహాను అపోస్తలుడిని ఏం చేస్తారు అనగా చెరసాలలో వేసేస్తారు. ఆ టైంలో దేవుడు ప్రకటన గ్రంథ దర్శనాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇతడు వివరంగా రాయడు, కొన్ని సింబాలికల్ గా రాస్తాడు. అది ఎందుకు రాస్తాడు అంటే అతను రాయడానికి హక్కు మాత్రమే ఉంది, రాసుకోగలడు. కొన్ని కాగితాలు ఇచ్చేవారు, కొన్ని రాయడానికి అసిర లేకపోతే ఆ కాలంలో ఉపయోగించబడినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేవారు. ఖాళీగా ఉండకుండా అతడు రాసుకునేవాడు. ఈ దర్శన గ్రంథం రాస్తున్నాడు. అయితే ఈ దర్శన గ్రంథం, ఇతను రాస్తున్న గ్రంథం తనతో ఉండకూడదు. అది తన రాసిన గ్రంథం తన చెరసాలలో ఉన్నంత కాలం తనతో ఉండడానికి కాదు, అది బయటికి రావాలి. అది 7 సంఘాలకు తెలియపరచబడాలి. ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకు కూడా ఆ సమాచారం వెళ్ళాలి. ఆ సమాచారం చదివిన ప్రతి సంఘము కూడా భవిష్యత్తు కొరకు సిద్ధపడాలి. కాబట్టి అది అతని దగ్గర ఉండవలసినటువంటి గ్రంథం కాదు. రాసి వెంటనే ఆ గ్రంథాన్ని బయటికి పంపించాలి. ఆ గ్రంథంలో రోమా సామ్రాజ్యం యొక్క పతనం గురించి రాయబడి ఉంది, రానున్న రాజ్యాల గురించి రాయబడి ఉంది, రానున్న రాజ్యాల పతనం గురించి రాయబడి ఉంది. ఇప్పుడు ఆ గ్రంథం ఒక సైనికుడికి ఇవ్వాలి, ఆ యొక్క చెరసాల అధిపతికి ఇవ్వాలి. ఆ అధిపతి ఏం చేస్తాడు అనగా ఆ యొక్క పిలాతు అనబడిన చక్రవర్తి గవర్నర్ దగ్గరికి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఈ చెరసాలలో ఉన్నటువంటి యోహాను ఏ సమాచారం ఈ గ్రంథంలో రాశాడు, కాగితాల్లో రాశాడని చెప్పి వారు చదవడం మొదలు పెడతారు. చదివినప్పుడు వారు రాజ్యం గురించి కానీ, జరగబోయే విపత్తుల గురించి కానీ, లేదా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, రానున్న రాజ్యాల సమాచారం కానీ ఆ చదువుతున్నటువంటి రోమా సామ్రాజ్యపు చక్రవర్తికి అర్థమైతే ఆ గ్రంథాన్ని అక్కడే కాల్చి అది ప్రపంచానికి రాకుండా ఆపే ప్రమాదం ఉంది. కాబట్టి చదవబోతున్నటువంటి రోమా చక్రవర్తి కూడా అది అర్థం కాకుండా ఉండడానికి 666 ముద్ర అన్నాడు. అది జ్ఞానము కలవాడికే అది అర్థమవుతుందని అన్నాడు. కొన్ని విషయాలు చెబుతూ ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు మాత్రమే వినుగా కానీ శాస్త్రం రాశాడు. తర్వాత భయపడి పరిశుద్ధుడైన దేవుడు ప్రేరేపించింది ఏమిటనగా, ఒకవేళ ఈ చక్రవర్తి అది చదువుతూ ఉన్నప్పుడు దాన్ని మార్చే ప్రమాదం ఉంది, కొట్టివేసే ప్రమాదం ఉంది, ఈ కాగితం ఇవ్వద్దు, ఈ యొక్క చర్మం చొక్కాల మీదే కదా రాసేవారు, కాబట్టి ఇది ఇవ్వద్దు అని చెప్పి దాన్ని చించేవారేమో, కాల్చేవారేమో, నాశనం చేసేవాడేమో, లేకపోతే సమాచారాన్ని మార్చేస్తాడేమో అని పరిశుద్ధుడైన దేవుడు ఏమని రాయించాడు అనగా, ఇందులో రాయబడినది పొల్లైనను సున్నైనను తీసివేసిన మార్చిన ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన తెగులన్నీ కూడా వాడి ఇంటి వారికి వస్తాయి అని ఒక హెచ్చరిక. అది చదివిన చక్రవర్తి భయపడతాడా లేదా, అమ్మో నాకెందుకు వచ్చింది ఇది అని చెప్పి కొన్ని సింబల్స్ రాయడానికి గల కారణం ఏంటంటే ఆనాటి చక్రవర్తికి అర్థం కాకూడదు, రోమా సామ్రాజ్యానికి అర్థం కాకూడదు. కానీ ఆత్మ చెప్పు సంగతులు, ఆత్మ ద్వారా ఆత్మను పొందుకున్నవాడు ఖచ్చితంగా వాడికి అర్థమవుతాయి. అది చెప్పాల్సిన బాధ్యత ప్రకటన గ్రంథం చెప్పాల్సిన బాధ్యత, ప్రకటన గ్రంథంలో రాయబడిన సమాచారం సంఘానికి చెప్పవలసిన బాధ్యత సంఘపు దూతకే ఉంది కానీ సంఘస్థులకు లేదు. ఎందుకంటే వారికి అది అర్థం కాదు. అందుకని ఈ గ్రంథానికి పెట్టబడిన 5వ పేరు కఠినమైన గ్రంథం, ద బుక్ ఆఫ్ హార్డ్నెస్. 6వది
ఈ గ్రంథానికి పెట్టబడిన ఇంకో పేరు తెగుళ్ళ గ్రంథం. తెగుళ్ళు అంటే ప్లేట్స్ అంటాం కదా, 10 తెగుళ్ళు వచ్చాయి కదా నిర్గమకాండంలో ఐగుప్తు దేశం మీద. అలాగనే ప్రకటన గ్రంథములన్నీ కూడా 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రల ద్వారా దేవుడు భూమిపై వచ్చే తీర్పులను, తెగుళ్ళ గురించి వివరిస్తున్నాడు. కాబట్టి ఈ గ్రంథానికి ద బుక్ ఆఫ్ ప్లేట్స్, తెగుళ్ళ గ్రంథము అని దీనికి వేరొక పేరు. 7వ పేరు ఏమిటనగా నిరీక్షణ గ్రంథం, ద బుక్ ఆఫ్ హోప్. ఇది క్రైస్తవులకు సంబంధించినది. క్రైస్తవులకు యేసు రక్తంలో కడగబడిన వారికి సంబంధించింది. ఈ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి క్రైస్తవులకు సంభవించేవి కాదండి. నమ్మిన వారు ఆమె చెప్తారా? ఈ తెగుళ్ళు ఏవి కూడా మన దగ్గరికి రానేవి. ఏ తెగులు నీ గుడారమున మర్చిపోవద్దు. ఏ తెగులు నీ గుడారమున సమీపించనీయడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన ప్రకారం ఎందుకు ఏ తెగులు మన గుడారం సమీపించదు? అడ్డుగా ఉన్నది ఏమిటి? క్రీస్తు రక్తము. ఆమె చెప్తారా? క్రీస్తు రక్తము నీ ఇంటి మీద, నీ మీద, నీవు అనే గుడారం మీద. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రకారము గృహము అనే నీ మీద యేసు రక్తము గనక ఉంటే, యేసు రక్తము గనక మీ మీద ఉంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. 7 ముద్రలు విప్పబడినప్పుడు కొంత నాశనం, 7 బోరలు ఊదినప్పుడు మరికొంత నాశనం, 7 పాత్రలు ఒలిగింపబడినప్పుడు సంపూర్ణమైన నాశనం అండి. 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 నాశనం. యోహాను రాసిన పత్రిక ప్రకారం యేసు ప్రభువారు చెప్పారు కదా, ఆ విత్తువాడు ఉపమానంలో చెబుతున్నప్పుడు ఆ విత్తనం కలిగి ఉన్నవాడు 30 దంతులు, 60 దంతులు, 100 ఫలిస్తాడు. కానీ ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు విప్పబడినప్పుడు 30 దంతుల నాశనం, 7 బోరలు ఊదినప్పుడు 60 దంతుల నాశనం, 7 పాత్రలు వెలిగించబడినప్పుడు 100 నాశనం, అంటే సంపూర్ణమైన నాశనం భూమిపై కలగబోతుంది. అందుకనే దీనిని తెగుళ్ళ గ్రంథం. ఇది క్రైస్తవులకు మాత్రము వచ్చే అవకాశము లేదు. నేను ఇక్కడ అంటున్నాను, మీకు అనడం లేదు, క్రైస్తవులు అంటున్నాను. మీరు నిజంగా క్రీస్తు దాసులైతే, క్రీస్తుని వెంబడించేవారైతే, క్రీస్తుని ఆరాధించేవారైతే, నిజంగా మీరు యెహోవా దేవుడు లాంటి దేవుణ్ణి, యేసు ప్రభువుని కలిగి ఉన్న జనాంగం అయితే డాష్ రాసుకోండి. ఏ తెగులు నీ గుడారమున సమీపింపనీయడు. అడ్డంగా నిలబడేది యేసు రక్తం. 7వ పేరు నిరీక్షణ గ్రంథం. ఇది కూడా క్రైస్తవులకు ఉద్దేశించి పెట్టబడిన గ్రంథమే. ఈ పేరు ఏమిటనగా చెడుపై దేవుడు, చెడుపై అంటే సాతానుపై, అంధకారంపై, మరణముపై దేవుడు క్రీస్తు విజయాన్ని, దేవుని విజయము, క్రీస్తు విజయాన్ని, అలాగే కొత్త ఆకాశము, కొత్త భూమి స్థాపన ప్రకటించి విశ్వాసులకు ఇచ్చేటటువంటి నిరీక్షణ గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం. చాలా అద్భుతమైందండి. చదవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి. అర్థమైనా అర్థం కాకపోయినా ఒకసారి తరోయిగా అలాగా చదివేయండి. నేనున్నాను కదా మీకు నేను వివరంగా చెప్పడానికి. దేవుడు ఆ ప్రేరణ ఇచ్చాడు కదా మీకు తెలియపరచడానికి. చాలా సులభంగా అర్థం చేసుకునే పరిధిలో మీకు నేను తెలియపరుస్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో 3 పుస్తకాలు ఎప్పటికీ చాలా మందికి అర్థం కాదు. ఒకటి పరమగీతము, రెండోది ప్రసంగి, మూడోది ప్రకటన. ఈ 3 కూడా పా అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి పా అనేటువంటి 3 పేర్లు కలిగినటువంటి ఈ యొక్క 3 గ్రంథాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. పూర్వీకులు అర్థం చేసుకున్నారు, మనకంటే ముందున్న తరం అర్థం చేసుకుంది. యథార్థంగా నిజాయితీగా భక్తిని చేసిన వారికి అది అర్థమైంది. కానీ ఇప్పుడున్న భక్తి, హిపోక్రసీ అంతా కూడా వేషధారణే. రెండోది ఏమిటనగా అంత స్వార్థమైన భక్తే. మీరు ఏ ప్రార్థన చేసినా కానుకివ్వాలి, మీకు ఏ వాక్యం చెప్పినా కానుకివ్వాలి, ప్రతిదీ కూడా ఏదో ఒక ఎర్నే, ఏ సేవ చేసినా కూడా మీరు డబ్బులు ఆశిస్తారు. ఇది నిజమైన భక్తి కాదు, ఇది నిజమైన సేవ కాదు. అందుకే మనకి ఈ గ్రంథాలు అర్థం కావడం లేదు. ఇందులో మనకి అటువంటి అవగాహన లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా అంత్య దినాలకు సూచన. డోంట్ ఫర్గెట్. భ్రష్టులైపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. చాలా బిజీ లైఫ్. ఇవ్వవలసిన గంటన్నర 2 గంటల సమయం దేవునికి ఇవ్వలేదు. అది కూడా ఒకవేళ గంటన్నర మీరు దేవునికి ఇచ్చినా కూడా అందులో కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు. మీ మధ్య ప్రేమ ఉండదు, మీ మధ్య ఐక్యత ఉండదు, మీ మధ్య సహవాసం ఉండదు. నీ బడాయి చూపించుకోవడానికి, నీ కుటుంబ నేపథ్యాన్ని ప్రకటించుకోవడానికి ఒక పర్ఫార్మెన్స్ ప్లేస్ గా మారిపోతున్నాయి సంఘాలు. ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎవ్రీవన్ వీ హ్యావ్ టుడే. అందుకనే మనం ఖచ్చితంగా మార్పు చెందాలి. పాత దాని వైపు వెళ్ళకూడదు. మనము నూతన సృష్టి కొరకు సిద్ధపడుతున్న వాళ్ళము. నమ్మిన వారు ఆమేన్ హల్లెలూయా 2 కలిపి చెప్తారా?
మనము పాతవి గతించుకుంటూ ఉన్నాం, నాశనం చేసుకుంటూ ఉన్నాం. మనం దేని కొరకు అనగా కొత్త జీవితం కొరకండి. మీరు నమ్ముతారో లేదో, నేను ఫీల్ అవుతున్నాను. ఈ ఆదివారం దేవుని ఆరాధించిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కొత్త జీవితం అండి. మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరలా ఆయనలో బలపడ్డారంటే మరలా ఆ వారం మన నూతనత్వం అవుతుంది. మరలా నేను గడిచిన, విడిచిపెట్టిన, కక్కేసిన, దేవుని సన్నిధిలో ఒప్పుకున్న పాపాలను మరలా చేయడానికి దేవుడు అట్టి మనసు ఇవ్వడం లేదండి. కానీ మీరు చాలా మంది మరి ఆదివారం ఎలా తీసుకుంటున్నారు, దేవుని సన్నిధిని ఎలా మీరు తీసుకుంటున్నారు, దేవుని సన్నిధిని ఎలా గడుపుతున్నారు? నూతనత్వం లేకపోతే నీవు క్రీస్తుని పొందినవాడు కాదండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. కాగా క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టే, ఇదిగో పాతవి గతించిపోతున్నాయి, సమస్తమును నూతనమవుతున్నాయి. మనము నూతనం వైపు అడుగులు వేయాలి. నూతన సృష్టి కొరకు ఎదురు చూడాలి. ఆ నూతన సృష్టి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కదా, ఈ పాతవన్నీ గతించిపోతాయి, ఈ భూమి నాశనం అయిపోతుంది, ఆకాశం, కంటికి కనిపించే ఆకాశము నాశనం అయిపోతుంది, సూర్య చంద్ర నక్షత్రాలు, ఆది కాండంలో ప్రారంభమైన ప్రతి ఉనుకు, వినండి, ఆది కాండంలో ప్రారంభమైన ప్రతిదీ కూడా ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి నాశనం అయిపోయి మరలా కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త తరం వైపు అడుగులు వేస్తుందండి. మనము దాని కొరకు ఎదురు చూస్తున్నామండి. నాశనం అయిపోతున్న వాటితో మనం నాశనం అవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మనం నూతన జీవితం కొరకు ఎదురు చూస్తున్నాం. అది దేవుడి ద్వారా కట్టబడేది. ఇప్పుడు మీకు నేను ఇంకొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలియపరుస్తాను. ఇక్కడ మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ 3 వాక్య భాగాల్లో 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఏమిటనగా 1వ వచనం ప్రకారము హెడ్లైన్స్ అంటే ముఖ్య అంశాలు కనిపిస్తాయి మీకు. అంటే ఈ గ్రంథం దేని కొరకు రాయబడింది ఒకసారి ఎవరైనా చదివిపిస్తారు గట్టిగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ముఖ్య అంశాలు. అందులో ఈ ప్రకటన గ్రంథంలో ఉండబోయే హెడ్లైన్స్ ఏమిటి అనగా చదవండి 1వ వచనం. యేసుక్రీస్తు ఓకే, ముఖ్య అంశం ఏమిటి అనగా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తు తన దాసులకు ఇస్తే, ఆ దాసులు సంఘానికి ఇస్తారు ఆ ప్రత్యక్షత. అర్థమైతే ఒక లైన్, ఒక చైన్, ఒక లింక్. మొదటిగా దేవుడు యేసుక్రీస్తుకు ఆ ప్రత్యక్షత ఇస్తే, ఆ ప్రత్యక్షత శిష్యులకు ఇవ్వబడింది. దాసులు అనగా ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసు ప్రభువు శిష్యులకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ శిష్యులు ఈ సమాచారాన్ని ఎవరికి ఇస్తారు? లోకానికి ఇస్తారు. ఇంకా చెప్పాను కదండి, క్రైస్తవుడు అంటే ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యేసు శిష్యుడే క్రైస్తవుడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయండి. ఇప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షత క్రైస్తవులు అనబడిన దేవుని శిష్యులుగా పిలబడుతున్న మీకు ఇస్తే, మీరు యూదులకు చెప్పాలి, అన్యులకు చెప్పాలి. యు ఆర్ ద మిడిల్ బిట్వీన్ Jewish, those who have the law from the Lord, and Gentiles. అందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. జెంటైల్స్, ఇతరులు, అన్యులు, వారికి మధ్య దేవుడిని నిలబెట్టాడు. నీ పాత్ర ఏమిటో తెలుసా? క్రీస్తు ద్వారా పొందుకున్న ప్రత్యక్షత నీవు ఈ లోకానికి చెప్పాలి. నువ్వు ఇలా ఉండిపోవడం కాదు. మీరు చేసే పని, మనం చేసే పని ఎవరైనా చేస్తారండి. ఏంటి మనం చేస్తున్న పని? ఆదివారం రావడమే, ఆరాధన చేయడమే, కానుకలు ఇవ్వడమే, ఎన్ని కానుకలు ఇచ్చాయో చదువుకోవడమే. మన పేరు వచ్చిందా లేదా, విన్నామా లేదా, అదే. నా పేరు తప్పుగా చెబితే వెంటనే లేచి నా పేరు అది కాదు, నా పేరు గట్టిగా చదవాలి. ఇదేనా? దీనికైనా ఇదే ప్రత్యక్షత. ఈ పని ఎవడైనా చేస్తాడు. కానీ క్రైస్తవుల పని ఏమిటో తెలుసా అండి? దేవుని ప్రత్యక్షతను ప్రకటించే పని. అది సర్వలోకానికి మనం ఇవ్వాలి. ఎలా ఇస్తారో అప్ టు యు, అది నీ బాధ్యత. అందుకే ముఖ్యాంశం ఏమిటి అనగా 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో
సంభవింపనై ఉన్నవి, ఇవి జరుగుతాయి. తర్వాత ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోగానుకు వాటిని సూచించారు. ఇది ముఖ్య అంశం అండి. జరగబోయే వాటిని తెలియపరిచే ప్రత్యక్షతల గ్రంథం ప్రకటన గ్రంథం. 2వ వచనం ఏం చెప్తుంది అనగా ద పర్పస్. ఎందుకు రాయబడింది ఈ గ్రంథం? దేని కొరకు రాయబడింది ఈ గ్రంథం? దేని కొరకు సంఘం సిద్ధపడాలి? దేంటి ఆ ఇంటెన్షన్? వాట్ ద పర్పస్? ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే 2వ వచనంలో రాయబడింది. అదేమిటది? అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చేను. సంఘముగా కూడుటలో ఉద్దేశం ఏమిటి అనగా ఏమిటట? సాక్ష్యం ఇవ్వడానికండి. ఎవరి గురించిన సాక్ష్యము? యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము. ఎవరి గురించిన సాక్ష్యము? యేసుక్రీస్తు అనబడిన వాక్యము గురించిన సాక్ష్యము ఇవ్వడానికి మనం ఒక చోట సమకూర్చబడుతున్నాం. దట్ ఈస్ ద పర్పస్, దట్ ఈస్ ద ఇంటెన్షన్. 3వ వచనం ఏం చెబుతుంది? ఇది ఏమో చదవని చెప్పలేదు కదండి. వెయిట్ టైటిల్ చెప్పలేయండి. 1వ వచనము హెడ్లైన్స్, ముఖ్యాంశాలు. 2వ వచనము ద పర్పస్, ఉద్దేశం, ద ఇంటెన్షన్, ప్రణాళిక లేకపోతే ఉద్దేశం. అండ్ లాస్ట్లీ 3వ వచనం ఏం చెప్తుంది అనగా బ్లెస్సింగ్. అదే చదువు 3వ వచనం. ఇప్పుడు చదవండి అమ్మా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దట్ ఇస్ ద బ్లెస్సింగ్స్. ధన్యులు అని ఉందా? ఓకే, ధన్యులుగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి. ఇందులో మనకి 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. రానున్న వారంలో ఏంటి ఆ 7 ధన్యతలు, ఏంటి ఆ 7 ఆశీర్వాదాలు అనే విషయాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడతాం. దానికంటే ముందుగా ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడతాను. సాధారణంగా ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. ప్రత్యక్షత అనే మాట మనం రెవల్యూషన్ అనే పదంతో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రత్యక్షత బైబిల్ గ్రంథం ప్రకారం 2 విధాలుగా దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఇంతకు ప్రత్యక్షత అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని, తన సంకల్పాన్ని మనుషులకు వెల్లడి చేసే విధానాన్ని రెవల్యూషన్ లేకపోతే ప్రకటన, ప్రత్యక్షత అంటారు. కానీ ఇందులో 2 రకాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. మీరు ఎంత ధన్యులో, మీరు ఎంత ఆశీర్వదింపబడిన వారో, మీరు ఎంత గొప్పవారో మీకు తెలియడం లేదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షతలో 2 రకాలు. ఒకటి జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత. దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క ఉనికిని, తన యొక్క మహిమను సాధారణ మార్గాల ద్వారా వెల్లడి చేస్తాడు. సాధారణంగా అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేది, దేవుని శక్తి ఎలాంటిదో తెలియపరిచేది, దేవుని మహిమ ఎలాంటిది అని తెలియపరిచే సాధారణ మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటనగా సృష్టి చెప్తుంది కదా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. కాబట్టి ఇది సాధారణ రెవల్యూషన్. ఎవరైనా కూడా ఈ సృష్టి ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఇక ఆ సూర్యుడు అక్కడే ఉండాలి అని, ఆ చంద్రుడు అక్కడే ఉండాలని, అంతరిక్షం అనేది ఉంది, అది మనకి కంటికి కనిపించింది ఒక దశ. ఆకాశంలోనికి ఎవరు వెళ్తారు, అసలు ఆకాశంలో ఏముంటాయి, అది ఎవరు చేశారు? ఈ రోజు సైన్స్ గ్రహాల పేర్లు చెబుతుంది, కానీ ఆ గ్రహాలు ఎవరు నిర్మించాడో చెప్పలేదు, ఎలా వచ్చాడో చెప్పలేదు. అలాగని అలాంటి గ్రహాన్ని ఇంకోటి చేయగలదా అంటే హైలీ ఇంపాసిబుల్. మనిషి చేయలేనిది, అసాధ్యమైనది. సాధారణ ప్రత్యక్షత. సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అని చెప్పబడుతుంది. సృష్టి ద్వారా దేవుడు ఎంత శక్తివంతుడండి. మొన్న మోతా తుఫాను వచ్చింది. నేను బయట బాల్కనీలో ఆ అవతల కూర్చుని ఆ గాలి బలంగా వస్తూ ఉంటే మా ఇంటి అవతల చాలా చెట్లు ఉంటాయి. చాలా గాలి 80-100 స్పీడ్లో వస్తుంది గాలి. మీరు నమ్మరు, దేవుడి సృష్టి అంత గొప్పదో. ఆ గాలికి నేను అక్కడ చెట్లు చూస్తున్న, చిన్న చిన్న మొక్కలు చూస్తున్నాను. అవి గాలికి కదులుతున్నాయే కానీ ఆ మొక్కకి అంటుకట్టి ఉన్నటువంటి కొమ్మ కానీ ఆకు కానీ ఊడట్లేదు. అదే మనం జస్ట్ ఇలా పట్టుకొని లాగితే టప్మని ఊడొచ్చేస్తుంది. కానీ ఇంత గాలి వస్తున్నా కూడా ఆ ఆకును పట్టుకునే కొమ్మ అస్సలు ఆ ఆకును విడడానికి కానీ వదిలేయడానికి కానీ దాని సహజంగా ఉన్నటువంటి గుణం చాలా అద్భుతమైనది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇలాంటి విండ్స్ వచ్చేటప్పుడు ఎండినవి రాలిపోతాయి, కానీ పచ్చిగా ఉన్నవి అంత వేగంగా రాలిపోవు. దేవుడు ప్రతి దానికి కూడా ఒక శక్తినిచ్చాడు.
ఆయన శక్తి అలాంటిదే, ఊడిపోయేది కాదు. అబ్బా ఇంకా విషయం చెప్తానండి, శూన్యంలో ఈ భూమి వేలాడడం దేవుని యొక్క శక్తి అండి. పడిపోవడం లేదు భూమి, కిందకి జారిపోవడం లేదు భూమి, శూన్యంలో వేలాడుతట్లుగా చేసేది దేవుని యొక్క శక్తి అండి. దట్ ఇస్ ద పవర్. మూడవది దేవుని మహిమ. ఈ భూమి మీద దేవుడు చేసిన సృష్టికి మించిన మహిమ మనం చేసుకున్న వస్తువుల్లో లేదండి. మహిమ, అందం, ఘనత, గొప్పతనం దేవుడి సృష్టిలోనే ఉంది. ఈ రోజున చాలా మంది కూడా టూరింగ్, ట్రావెల్ ప్యాకేజీలు కూడా ఎందుకు తీసుకుంటున్నారు? దేని కొరకు తీసుకుంటున్నారు? దేవుడు సృష్టించిన సృష్టిని చూడడానికి, ఆయా దేశాలు వెళ్ళడానికి. అందులోనే దేవుడి మహిమ ఉంది, అందులోనే దేవుని గొప్పతనం ఉంది. దేవుని అందం అనేది దేవుడి సృష్టిలో పెట్టేశాడు. దాని ద్వారా దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. దీని ద్వారా దేవుడు ఉన్నాడు అని ప్రకటింపబడుతుంది. రెండవది ప్రత్యేక ప్రత్యక్షత. ఇది అందరికీ కాదండి, సాధారణ ప్రత్యక్షత అందరికీ. అన్యుడు చూడొచ్చు, ఎవడి సూర్యుడు రాడా వాడి మీదకి, చంద్రుడు రాడా వాడి మీదకి, వర్షం కురవదా వాడి మీదకి, నీ మీదే పడుతుందా? సూర్యుడు చేసింది మన దేవుడు, చంద్రుడు చేసింది మన దేవుడు, వృక్షాలు చేసింది మన దేవుడు, పశువులు చేసింది మన దేవుడు, భూమిని చేసింది మన దేవుడు, వర్షము సృష్టించింది మన దేవుడు, ఎండను సృష్టించింది మన దేవుడు. అలాగని తన ప్రజలకి దేవుడిస్తున్నాడా? ఏడిమి, వర్షము, చలి అన్నీ కూడా, ఫలాలు, పండ్లు, పంటలు అన్నీ కూడా కాదు కదా. ఇట్స్ ఏ జనరల్ రెవల్యూషన్. ఇది సాధారణ ప్రత్యక్షత, అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ దేర్ ఇస్ ఏ వన్ మోర్ రెవల్యూషన్, దట్స్ కాల్డ్ స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేక ప్రత్యక్షత. దీని ద్వారా మాత్రమే, ఈ ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా మాత్రమే దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను బయలుపరుచుకుంటాడు. ఇది ఒక్క ద్వారా మాత్రమే. సృష్టి ద్వారా రక్షణ ప్రణాళిక ప్రకటింపబడదు. మరి దేని ద్వారా పాస్టర్ గారు? దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ రక్షణ ప్రణాళిక ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. అనగా ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ చెబుతుంది రక్షణ ప్రణాళిక గురించి. రెండవది యేసు క్రీస్తు ద్వారా, ఆ ప్రత్యేక ప్రణాళిక ద్వారా రక్షణ ప్రణాళిక గురించిన సమాచారం ఈ లోకానికి అందించబడుతుంది. అందుకని యేసు ప్రభువారి జననం ప్రత్యేక ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభువారి మరణం ప్రత్యేక ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ప్రత్యేక ప్రత్యక్షత, ఆయన యొక్క పునరుత్థానం స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేక ప్రత్యక్షత, ఆయన యొక్క ఆరోహణం ప్రత్యేక ప్రత్యక్షత, ఆయన ఆగమనం ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ఇది కేవలము క్రైస్తవులకు, క్రీస్తు యేసు నందున్న వారికి రివీల్ చేయబడిన స్పెషల్ రెవల్యూషన్. ఆ యొక్క ప్రత్యేక ప్రత్యక్షతలో మనందరం కూడా ఉన్నామండి. ఈ ప్రత్యక్షత అన్యులకు చేరవలసినటువంటి బాధ్యత మనది. ఆమె చెప్తారా? ఈ ప్రత్యక్షత వాక్యం గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత సంఘానిది. మీరు నమ్మండి, నాతో పాటు చెప్పండి, నేను ప్రత్యేక ప్రత్యక్షతలో ఉన్నవాడను. నమ్మిన వారు గట్టిగా చెప్పండి, నేను ప్రత్యేకమైన ప్రత్యక్షతలో ఉన్నవాడను. లోకము సాధారణ ప్రత్యక్షతలో ఉన్నది. రైట్, యు ఆర్ స్పెషల్. ఇఫ్ యు బిలీవ్ ఇట్, సే ఆమేన్. యు ఆర్ యూనిక్, యు ఆర్ యూనిక్. నువ్వు ప్రత్యేకమైన వాడు. యు ఆర్ సెపరేట్ జనరేషన్, యు ఆర్ సెపరేట్ పీపుల్. మీరు లోకం నుండి వేరు చేయబడినటువంటి ఒక గుంపు. యు ఆర్ యూనిక్. ప్రత్యేక ప్రత్యక్షతలో ప్రయాణం అవుతున్న వారు. ఈ ప్రత్యేక ప్రత్యక్షతలో ఉన్నవి ఏమిటనగా, ఒకటి పరిశుద్ధ లేఖనము, రెండోది పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం. ఈ రెండు కలిగి ఉన్న సంఘమే మీరు. ఆ ప్రత్యేక ప్రత్యక్షతలో ముందుకు వెళ్ళండి. మీకు ఇవ్వబడుతున్న ప్రత్యక్షతను లోకానికి చూపించండి. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రానున్న వారంలో చెబుతాను. 5 పుస్తకాల జ్ఞాపకం ఉంది, టైం లేదు కాబట్టి ఆపుతున్నాను. 5 గ్రంథాల సమాచారం కూడా రానున్న వారంలోనే చూద్దాం. 7 ఆశీర్వాదాల గురించిన సమాచారం కూడా ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానిద్దాం. అందరం లేచి నిల్చుందాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్. This Sunday called